హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేదా ట్రైన్ బ్లాగర్. ఈరోజు నేను ఒక న్యూ బ్లాగ్ తోటి అయితే మీ ముందటికి అయితే రావటం జరిగిందనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి అనుకుంటున్నారా? ట్రైన్ నెంబర్ వచ్చేసి 17202 సికింద్రాబాద్ జంక్షన్ నుండి గుంటూరు వెళ్ళే గోల్కొండ ఎక్స్ప్రెస్లో మా ట్రైన్ బ్లాగ్ అయితే ఉండబోతుంది. సికింద్రాబాద్ నుండి నెక్కొండ వరకు అయితే ఈ బ్లాగ్ అయితే చాలా సూపర్గా అయితే ఉండబోతుంది. మీరైతే ఎంజాయ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ నుంచి అయితే నేను వీడియో చేయలేకపోతున్నాను, ఎందుకంటే చాలా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను వీడియో అయితే చేయలేకపోతున్నాను. ఇంకా ట్రైన్లో నుంచే వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. మన ట్రైన్ వచ్చేసి 12 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో డిపార్చర్ అయితే అవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 11:20 అయితే అవుతుందన్నమాట. మరికొద్ది సేపట్లో మా ట్రైన్ అయితే బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉంది. అంటే ఇంకా మా ట్రైన్కి 1:10 నిమిషాలు ఉంది అనుకోండి బయలుదేరడానికి. సో ఇంకా ఈ ట్రైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ట్రైన్కి పెద్ద హిస్టరీ ఉంది. ట్రైన్కి చాలా పెద్ద హిస్టరీ అనేది ఉంది. ఈ ట్రైన్ని స్టీమ్ ఇంజన్ తోటి నడిచేది ఒకప్పుడు. ఈ ట్రైన్ స్టీమ్ ఇంజన్ నడిచేట్లో నెంబర్ 1గా ఉండేది. సూపర్ ఫాస్ట్ ట్రైన్లలో కూడా నెంబర్ 1 ఉండేది. తర్వాత 2020లో అయితే ఈ ట్రైన్కి మన LHP కోచ్ అయితే అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది. ఈ ట్రైన్కి 2000 సమయంలో కూడా ఒక మేజర్ యాక్సిడెంట్ అయితే అయింది వరంగల్లో వచ్చేసి. ఈ ట్రైన్ చాలా ఇంపార్టెంట్ ట్రైన్. గుంటూరు వయా కాజీపేట వరంగల్ మీదుగా మన సికింద్రాబాద్కి అయితే ఈ ట్రైన్ గుంటూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్నప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి 17201 గుంటూరు జంక్షన్ టు సికింద్రాబాద్ జంక్షన్ గోల్కొండ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నుండి గుంటూరు వైపు వెళ్తున్నప్పుడైతే 17202 సికింద్రాబాద్ జంక్షన్ టు గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కు రేక్ షేరింగ్ కూడా ఉంది. 17234 17235 మన సిర్పూర్ కాజ్నగర్ సికింద్రాబాద్ సిర్పూర్ కాజ్నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ కూడా అయితే ఉందన్నమాట. ఈ ట్రైన్కి వచ్చేసి ఈ ట్రైన్లో 22 కోచ్లు అయితే ఉన్నాయి, LHP కోచ్లు. అందులో చాలా వరకు జనరల్ కోచ్లే ఉంటాయి. తర్వాత D1 ఒక AC చైర్ కార్, 2 జనరేటర్ కార్ కోచ్లు అయితే ఉన్నాయి. ఇది ఎప్పుడు వాళ్ళ కూడా VAP 7 లోకోమోటివ్తో అయితే నడుస్తుందన్నమాట. ఇక ట్రైన్లో మనం ఒకసారి అయితే సీటింగ్ అయితే చూసుకుందాం ఒకసారి. ఈ ట్రైన్లో ఇంకా ఫుల్ అయితే కాలేదు, ఇంకా 1:10 నిమిషాలు ఉంది బయలుదేరడానికి. కాబట్టి ట్రైన్లో అయితే చాలా అంతగా మంది అయితే లేరు. ఒకసారి అయితే చూపిస్తాను. అయితే చూసుకోవచ్చు మా ట్రైన్లో అయితే అంతగా మంది అయితే లేరు. అండ్ ఈ సీట్ వచ్చేసి నాదన్నమాట. సో ఇక్కడనైతే కూర్చున్నాను. మొబైల్కి అయితే ఛార్జింగ్ పెట్టి చూసాను, బట్ ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. చాలా ప్రాబ్లం ఉంది ఛార్జింగ్ తోటి. సో చూసుకోవచ్చు ఒకసారి మీరైతే. ఇంకా ఇదన్నమాట కోచ్ పొజిషన్ వచ్చేసి ప్రస్తుతానికి నాదైతే. చూసుకున్నట్లయితే ఒక మిర్రర్ అయితే ఇవ్వటం జరిగింది అండ్ ఒక డస్ట్బిన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అద్దం ఇవ్వటం అయితే జరిగింది. అలాగే ఒక డస్ట్బిన్ కూడా ఇవ్వటం అయితే జరిగింది బయట సైడ్ అయితే. ఇదన్నమాట అద్దం వచ్చేసి క్లీన్గా అయితే లేదు మరీ అంతగా. వాటర్ రావట్లేవు అండ్ సోప్ హోల్డర్ అయితే ఒకటి ఉంది. అండ్ అక్కడ ఫైర్ ఎగ్జిస్టెన్స్ కూడా అయితే ఉందన్నమాట. కనెక్టివిటీ అయితే ఉంది డోర్ టు డోరు. సో ఇది ట్రైన్ ఓవరాల్ వ్యూ అయితే. సో ఫ్రెండ్స్ 3 గంటల ఆలస్యంగా అయితే అక్కడ వస్తుంది కదా హంసఫర్ ట్రైన్. ఆ ట్రైన్ అయితే 3 గంటల 25 నిమిషాలు ఆలస్యంగా అయితే నడుస్తుంది. ఆ ట్రైన్ ఏదంటే తిరుపతి నుండి సికింద్రాబాద్ వయా డోర్నకల్ కాజీపేట్ వరంగల్ మీదుగా సికింద్రాబాద్కు వచ్చే మన హంసఫర్ ఎక్స్ప్రెస్. అది సో స్పెషల్ ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ వచ్చేసి. ఆ ట్రైన్ అయితే చాలా లేట్గా నడుస్తుంది. 3 గంటల 25 నిమిషాలు అయితే ఆలస్యంగా అయితే నడుస్తుందన్నమాట ఆ ట్రైన్ వచ్చేసి. ఇక్కడ ఉన్న ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ టు అగర్తల ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది సికింద్రాబాద్ నుండి అగర్తల వెళ్ళే ట్రైను. మన ట్రైన్ వచ్చేసి 5th ప్లాట్ఫారంకి అయితే ఇవ్వటం అయితే జరిగింది. అక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ 2nd ప్లాట్ఫారంలో ఉన్న ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి డిబ్రూగఢ్ వెళ్ళే డిబ్రూగఢ్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ అయితే అక్కడ అయితే ఉంది, చూసుకోవచ్చు. అలా కూడా VAP 7 లోకోమోటివ్ బోర్డ్స్ పట్టుకొని అయితే తిరుగుతున్నారు వాళ్ళందరూ.
క్లీన్గా ఉంచాలి రైల్వే స్టేషన్స్ అని, మేబీ వాటి కోసం అయితే కావచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మన ట్రైన్ ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట. టైం చూసుకోవచ్చు, 12:14 అయితే అవుతుంది. ఈ యొక్క ట్రైన్ అయితే వస్తుంది, చూద్దాం ఏం ట్రైన్ ఇది. గూడ్స్ ట్రైన్ ఇది వచ్చేసి. ఇది మౌలాలి వ్యాగన్ HC లోకోమోటివ్. అసలు మౌలాలిలో ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఎక్కడ ఉందో అసలు తెలియలేదు. టైం చూసుకున్నట్లయితే కరెక్ట్గా వచ్చేసి టైము 12:34 అయితే అవుతుంది. కానీ మన ట్రైన్ అయితే ఇంకా బయలుదేరలేదు. మన ట్రైన్ అయితే 4 నిమిషాలు లేట్గా మన సికింద్రాబాద్లోనే అవుతుంది. సో అయితే మీకు టైం చూపిస్తాను, చూసేయండి. చూసుకోవచ్చు టైం వచ్చేసి 12:34 అయితే అవుతుంది. కానీ మన ట్రైన్ అయితే ఇంకా బయలుదేరలేదు. 4 నిమిషాల ఆలస్యం అయితే మన ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే అవుతుంది, చూసుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరాక మన ట్రైన్ వచ్చేసి మౌలాలి స్టేషన్లో అయితే ఆగుతుంది. మౌలాలి స్టేషన్లో 3 ప్లాట్ఫారంలు ఉన్నాయి, కానీ ఎప్పటికీ 2 ప్లాట్ఫారంలే వాడుకలో ఉంటాయి. మౌలాలికి చాలా MMTS ట్రైన్లు కూడా తిరుగుతున్నాయి. ఫేజ్ 2 భాగంగా మౌలాలిలో కూడా రావటం అయితే జరిగింది. మన ట్రైన్కి అయితే బ్రేక్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మన ట్రైన్ అయితే బయలుదేరుతుందని అయితే నేను అనుకుంటున్నాను. తిరుపతి నుండి సికింద్రాబాద్ వచ్చిన హంసఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. బయలుదేరిపోయింది స్టేషన్ నుంచి. ఒకసారి అయితే సో ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయితే 12:42 అయితే బయలుదేరింది. మన ట్రైన్ వచ్చేసి అంటే దాదాపుగా 12 నిమిషాలు ఆలస్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరటం అయితే జరిగింది. చలో మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోతుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు, జమ్మూ తావి తిరుపతి సికింద్రాబాద్ హంసఫర్ ఎక్స్ప్రెస్. మొత్తం సికింద్రాబాద్ వచ్చేసి రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే చాలా వరకు జరుగుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. బాయ్ బాయ్ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. వచ్చేసి యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్ సికింద్రాబాద్. ఈ ట్రైన్ అయితే ఏదో ట్రైన్ అయితే షెంటింగ్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నారని అయితే అనుకుంటున్నాను. చూసుకోండి ఏం ట్రైన్ చూద్దాం, షెంటింగ్ చేసే ట్రైన్. ఈ లైన్ వచ్చేసి మన టువర్డ్స్ కాచిగూడ కర్నూలు వైపు అయితే వెళ్తుంది ఈ లైన్. సో ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడ వ్యాప్4 లోకోమోటివ్ అయితే నడుస్తుంది. ఈ ట్రైన్ ఏం ట్రైన్ అంటే తిరుపతి టు సికింద్రాబాద్, తిరువనంతపురం, పద్మావతి కమ్ శబరి ఎక్స్ప్రెస్. ఇదైతే ప్రస్తుతానికి శబరి ఎక్స్ప్రెస్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకొక ట్రైన్ అయితే ఉంది, అదే మన శాతవాహన ఎక్స్ప్రెస్ వ్యాగన్ లోకోమోటివ్స్ అయితే శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మీద వెళ్తుంది చూసుకోవచ్చు. ఆ లైన్ వచ్చేసి మన టువర్డ్స్ నిజామాబాద్ ముద్కేడ్ వరకు అయితే వెళ్తుంది అనమాట, నాందేడ్ వైపు వెళ్ళేది. సో ఆ లైన్ వచ్చేసి అయితే అటువైపు అయితే వెళ్తుంది. మౌలాలికి అయితే మన ట్రైన్ అయితే రావడం జరిగింది. అక్కడ ఉన్న ట్రైన్ వచ్చి లోకమాన్య తిలక్ టర్మినస్ సికింద్రాబాద్ అండ్ సికింద్రాబాద్ టు ఇంకటి అయితే వెళ్తుంది సాయినగర్ షిరిడి. మన ట్రైన్కి ఇక్కడ 1 మినిట్ స్టాప్ అయితే ఉంది. మన ట్రైన్ మౌలాలి స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 12:45 అయితే చేరుకోవాలి. కానీ మన ట్రైన్ చాలా ఆలస్యంగా నడుస్తుంది కాబట్టి మన ట్రైన్ వచ్చేసి 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. అందుకు మన ట్రైన్ వచ్చేసి 12:50 అయితే చేరుకోవడం అయితే జరిగింది. మౌలాలి స్టేషన్లో 3 ప్లాట్ఫారంలు ఉన్నాయి, కానీ ఎప్పుడు 2 ప్లాట్ఫారంలే వాడుకలో ఉంటాయి. ఎందుకంటే ఒక ప్లాట్ఫారం వచ్చేసి సికింద్రాబాద్ నుంచి ఏదైనా ట్రైన్ ప్రారంభించే ట్రైన్ అక్కడ పిట్ లైన్సే కానీ స్టేబుల్ లైన్సే లేకపోవడం వల్ల ఇక్కడనైతే పెడుతూ ఉంటారన్నమాట. ఈ ట్రైన్ అయితే చూసుకోవచ్చు మీరు. ఈ ట్రైన్ వచ్చేసి లోకమాన్య తిలక్ టర్మినస్ నుండి సికింద్రాబాద్ నుండి మన సాయినగర్ షిరిడి మధ్య తిరిగే ట్రైన్. ఆ ట్రైన్ అయితే ఇక్కడ సైడింగ్ లో అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. చలో మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మౌలాలి స్టేషన్ కోడ్ అయితే గుర్తుంది కదా, మౌలాలి స్టేషన్ కోడ్ వచ్చేసి MLY. అలాగే డీజిల్ లోకో షెడ్ WDP4D కానీ లేదా WDP4 అలా చాలా ట్రైన్ ఇంజన్ లోకోమోటివ్స్ అయితే ఉంటాయి కదా మన డీజిల్వి. ఆ డీజిల్ లోకో షెడ్కు సంబంధించింది అయితే మన మౌలాలిలో ఉంది. అలాగే మౌలాలిలో ఇంకోటి ఏంటంటే మన MMTS హైదరాబాద్లో దిగే MMTS అలాగే డీజిల్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఆ ట్రైన్స్ అన్నిటికీ ఇక్కడనే మెయింటెనెన్స్ అయితే అవుతుందన్నమాట. తెలంగాణలో తిరిగే ట్రైన్స్ కూడా ఇక్కడనే మెయింటెనెన్స్ అవుతాయి. అలాగే
అక్కడ కనపడుతుంది కదా, అదే లోకల్ షెడ్ అన్నమాట. మన ట్రైన్ వచ్చేసి 110 స్పీడ్లో అయితే వెళ్తుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే దగ్గరలోకి అయితే వచ్చాం. చెర్లపల్లి అవుటర్ స్టేషన్లో అయితే ఉన్నాం మనం వచ్చేసి. చూసుకోండి బిల్డింగ్ సూపర్గా అయితే ఉంది బిల్డింగ్. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి అయితే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ వైట్. ఇది ఫస్ట్ ప్రారంభించింది. అండ్ ఆరెంజ్ కలర్లో ఒక వందే భారత్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది, రివర్సల్ వందే భారత్. ఈడిపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ అని ఎందుకు అంటున్నానంటే, టువర్డ్స్ ఇక్కడ నుంచి నల్గొండ గుంటూరు మీదుగా అయితే ఒక లైన్ అయితే ఉంటుంది. చాలామంది మన సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ కూడా ఇలానే వెళ్తుంది. టువర్డ్స్ నల్గొండ గుంటూరు అయితే వెళ్తుంది ఆ లైన్ వచ్చేసి. అసలు మన ట్రైన్ అయితే భువనగిరి స్టేషన్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. మన ట్రైన్ వచ్చేసి భువనగిరికి 1 గంటల 14 నిమిషాలకి అయితే చేరుకోవాలి. కానీ మన ట్రైన్ వచ్చేసి 1 గంటల 39 నిమిషాలకి అయితే చేరుకోవడం అయితే జరిగిందనమాట. దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా అయితే నడుస్తుంది. ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి 1 మినిట్ హాల్ట్ ఉంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి BG. ఇక్కడ 3 ప్లాట్ఫారంలు అయితే ఉన్నాయి. ఎప్పుడు 2 వాడుకలకి అయితే ఉంటాయి. ఇక్కడ దాదాపు రోజుకు 35 ట్రైన్లకు అయితే హాల్టింగ్ ఉంది. కానీ ఇక్కడ నుంచి ఆర్జినేట్ టర్మినేట్ అయ్యే ట్రైన్లు అయితే ఏవీ లేవు. ప్లాట్ఫారం వచ్చేసి మన ట్రైన్ ప్లాట్ఫారం 2కి అయితే రావడం అయితే జరిగింది. ప్లాట్ఫారం 2 అయితే అవుట్ సైడ్ అయితే ఉంది, చూసుకోవచ్చు. ప్లాట్ఫారం అయితే అవుట్ సైడ్ వచ్చేసింది. ఇటు సైడ్ గూడ్స్ ట్రైన్ అయితే ఉంది, చూపిద్దామని అంటే చూసుకోవచ్చు. చాలా మంది అయితే క్రౌడ్ అయితే అవుతున్నారు. గచ్చలో మనం అయితే జనగంలో అయితే కలుసుకుందాం. మధ్యలో ఆలేరు అయితే ఉంది, బట్ ఆలేరులో అయితే నేను వీడియో అయితే తీయను, ఎందుకంటే ఆలేరుని అయితే స్కిప్ చేస్తున్నాను. చలో ఇంకా మనం జనగంలో అయితే కలుసుకుందాం. ఆలేరుని అయితే స్కిప్ చేస్తాను. మన ట్రైన్ అయితే జనగం రైల్వే స్టేషన్కి అయితే రావడం అయితే జరిగింది. జనగం రైల్వే స్టేషన్లో కూడా డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కాజీపేట్ వ్యాగ్ 7 లోకోమోటివ్ ఉంది. మన ట్రైన్ కూడా పుల్ చేసేది వ్యాగ్ 7 లోకోమోటివ్ అయితే. ఈ ట్రైన్కి కవచ్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇప్పుడే స్టేషన్ నుంచి బయలుదేరిపోతుంది ఆ ట్రైన్. కాజీపేట్ వ్యాగ్ 7 అది. ఇంకా మనం జనగం రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, జనగం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ZN. ఇక్కడ నెంబర్ ఆఫ్ 2 ప్లాట్ఫారమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ దాదాపు ట్రైన్స్ వచ్చేసి 30+ ట్రైన్స్కి అయితే హాల్టింగ్ ఉంది. ఇక్కడ నుంచి ఆర్జినేట్ టర్మినేట్ అయితే ట్రైన్ అయితే ఏమీ లేవు. ఈ స్టేషన్లో చాలామంది క్రౌడ్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి డిస్టిక్ జనగం వచ్చేసి. అలాగే ఈ స్టేషన్ వచ్చేసి రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చాలా వరకు. సో అవన్నమాట విషయాలు జనగం రైల్వే స్టేషన్ గురించి. జనగం రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి వచ్చేసి 1 మినిట్ అయితే హాల్టింగ్ ఉందన్నమాట. మన ట్రైన్ వచ్చేసి 30. మన ట్రైన్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. ఇంకా మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది జనగం రైల్వే స్టేషన్ నుండి. మన ట్రైన్కి అయితే అంత్యోదయ కోచ్లు అయితే 2 ఉన్నాయి. కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే కలుసుకుందాము. ఇది చూసుకున్నట్టయితే కాజీపేట్ డీజిల్ లోకో షెడ్ ఇది మనం చూసుకోవచ్చు. కాజీపేట్ డీజిల్ లోకో షెడ్. కాకపోతే ట్రైన్స్ అయితే ఎక్కువగా కనపడవు, ఎందుకంటే అవి అటు సైడ్ అయితే ఉంటాయి. చెట్లు అది ట్రీస్ అడ్డం ఉండటం వల్ల ట్రైన్స్ అయితే సరిగ్గా కనపడవు. ఇటు సైడ్ అయితే పిట్ లైన్స్ అయితే ఉన్నాయి, న్యూ పిట్ లైన్స్ ఇవి వచ్చేసి. బట్ కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ కనపడవు. ఇక్కడ కాజీపేట్ హెడాస్పేట్ ట్రైన్ అయితే ఉంది, చూసుకోవచ్చు. కాజీపేట్ ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఇది. ఇదిగోండి ఎలక్ట్రిక్ లోకో షెడ్ కాజీపేట్. సో ఫ్రెండ్స్, మన ట్రైన్ వచ్చేసి అయితే కాజీపేట్ రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది. కాజీపేట్ రైల్వే స్టేషన్ KZJ కాజీపేట్ రైల్వే స్టేషన్లో 2nd ప్లాట్ఫారంకి అయితే మన ట్రైన్ అయితే రావడం జరిగింది. నెంబర్ ఆఫ్ 3 ప్లాట్ఫారమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్, ఎందుకంటే టువర్డ్స్ సికింద్రాబాద్, టువర్డ్స్ విజయవాడ, టువర్డ్స్ బలార్షా, నాగ్పూర్, న్యూ ఢిల్లీ వెళ్ళే వైపు అయితే ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రిక్ లోకో షెడ్ అలాగే డీజిల్ లోకో షెడ్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడ దాదాపు రోజుకు 170-200 ట్రైన్స్ పైగా ఆగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి ఆర్జినల్ టర్మినేట్ అయ్యే ట్రైన్లు అయితే 6 వరకు ఉన్నాయి. సో ఇక్కడ 3 ప్లాట్ఫారంలు అయితే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే 3rd ప్లాట్ఫారంకి అయితే రావడం జరిగింది. షాలిమార్ టు హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఇక మన ట్రైన్ అయితే ప్లాట్ఫారం నుండి అయితే బయలుదేరిపోయింది. బై బై కాజీపేట జంక్షన్. మళ్ళీ ఎప్పుడో కాజీపేట జంక్షన్కి, కాజీపేట రైల్వే స్టేషన్కి మన ట్రైన్ అయితే 2:38 అయితే చేరుకోవాలి. కానీ మన ట్రైన్ వచ్చేసి అయితే 3:20 అయితే చేరుకోవడం జరిగింది. దాదాపుగా మన ట్రైన్ అయితే చాలా ఆలస్యంగా అయితే నడుస్తుంది. అట్లయితే దూరంలో ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ వచ్చేసి టువర్డ్స్ వరంగల్ వైపు నుండి అయితే మన నాగ్పూర్ బలాషా వైపు అయితే వెళ్తుందన్నమాట ఆ ట్రైన్. సో ఆ ట్రైన్ కోసం ఇప్పుడు మన ట్రైన్ అయితే ఆపడం అయితే జరుగుతుంది. మన ట్రైన్ అయితే వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది. వరంగల్ రైల్వే స్టేషన్ మన ట్రైను 2:58 రావాలి మన ట్రైన్. బట్ ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి 3:36 అయితే రావడం అయితే జరిగింది. దాదాపు మన ట్రైన్ వచ్చేసి గంట ఆలస్యంగా అయితే నడుస్తుంది. ఇక్కడ మన ట్రైన్కి 2 నిమిషాలు ఆల్టింగ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఆర్జినల్ టర్మినేట్ అయ్యే ట్రైన్లు 2 అయితే ఉన్నాయి. ఈ స్టేషన్లో వచ్చేసి దాదాపు రోజుకు 170 ట్రైన్లు బస్ అయితే ఆగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 4 ప్లాట్ఫారంలు అయితే ఉన్నాయి. 4వ ప్లాట్ఫారం స్పెషాలిటీ ఏంటంటే అటువైపు ఇటువైపు ప్లాట్ఫారం అయితే ఉంటుందన్నమాట. వరంగల్ రైల్వే స్టేషన్ కూడా డెవలప్ అయితే చేస్తున్నారు. ఇవి వరంగల్ రైల్వే స్టేషన్కి సంబంధించిన విషయాలు. సో ఫైనల్లీ నెక్కొండకైతే రావడం అయితే జరిగింది. ఇదే మన ఫైనల్ స్టాప్. మన ఫైనల్ స్టాప్ నెక్కొండ రైల్వే స్టేషన్.